BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పెద్దలు బక్క నరసింహులు గారు, మేడం కాటగడ ప్రసన్న గారు, ఇంకా పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా నమస్కారం. ఒక అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక పాలన అంతానికి ఆంధ్రప్రదేశ్ పౌరులు మాత్రమే కాదు, తెలంగాణ నుంచి కూడా, తెలంగాణ సమాజం కూడా మద్దతు ఇచ్చింది. ఆ అరాచకాన్ని అంతం చేయడానికి పూర్తి సహకారాలు అందించారు తెలంగాణ సమాజం. ఎందుకంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే, యాసలో వేరుగున్నా మన భాష ఒకటే. కాబట్టే ఇక్కడ మార్చారు, అక్కడ మార్చారు. ఎందుకంటే మన ఆలోచన ఒకే విధంగా కావాలంటే చూసుకోండి. ఒకనొకప్పుడు దేశమంతా జనతా పార్టీని గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీ గారిని గెలిపించారు. తర్వాత దేశమంతా కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారి మరణానంతరం సానుభూతి పవనాల్లో దేశం తల్లడిల్లిపోతుంటే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం చేసి గౌరవ సభలో అడుగు పెడతానన్నారు. శపథం నెరవేరింది. అయితే గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎదుర్కోనటువంటి ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులతో పోరాడలేదు, వాళ్ళ నాన్నతో పోరాడాడు. అది కూడా లెవెల్ డౌనే, చంద్రబాబు నాయుడు గారి స్థాయి కాదు. కానీ ఎంతో కొంత ప్రజలంటే వెరుపు ఉండేది వైఎస్కి. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, దండుపాళ్యం బ్యాచ్, బందిపోటు దొంగల ముఠ, వీళ్ళకంటే స్టోర్పురం గ్యాంగ్ చాలా బెటరు. వాళ్ళు ఇంటికి వస్తారు, దోచుకుంటారు, తింటారు, పోతారు. వీళ్ళు తింటారు, కొడతారు, చంపుతారు, భవిష్యత్తు లేకుండా చేస్తారు. ఎలాగైతే మనం ఒడ్డున పడ్డాం, మన సోదరులు ఆంధ్రలో ఒడ్డున పడ్డారు, ఇక తెలంగాణ మిగిలింది. తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. నాకు ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు. తెలంగాణ నాయకులను సూచన చేస్తున్నారు, పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా గమనించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొట్టించుకున్నారు, గెలించుకున్నారు, తన్నించుకున్నారు. తెలంగాణ ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ, ఆ జెండా, ఆ పసుపు మిమ్మల్ని అందరూ ఉత్తేజపరుస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం, ఒక సంధికాలం, ఒక అమావాస్య, ఒక గ్రహణం పడితే. ఎందుకంటే నక్కబోలే నక్కినొకడు ఈ పార్టీని కవలించడానికి చూశాడు. గరికి తిన్న గాడిదే పోద్ది, గరికి మళ్ళీ మొలుస్తుందండి. అంటే పచ్చగడ్డి మళ్ళీ ఎప్పుడు అంటే నాయకులు చూస్తేనే మీరందరూ కూడా ఒక ఉత్తేజాన్ని పొందాలి, ఉత్సాహాన్ని పొందాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి నేను ఆశిస్తూ ఉన్నాను తెలంగాణలో కూడా ఒక అంకం పూర్తయింది. ఆ చంద్ర తార అర్కం ఈ పార్టీ పసుపు జెండా ఇక్కడ ఎగురుతుందని చెప్పి స్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ నమస్కారం.